ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బ్రాండ్ ఇమేజ్, రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ నిరంతర కృషితో ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు మారబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును మలుపు తిప్పే అతిపెద్ద ప్రాజెక్టుకు రేపు న్యూఢిల్లీలో అవగాహన ఒప్పందం కుదరనుంది. ఇది ఏపీ చరిత్రలో మైలురాయిగా నిలవబోతోంది. భారత ఏఐ శక్తిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశాఖపట్నంలో దేశంలోనే తొలి కృత్రిమ మేధస్సు కేంద్రాన్ని గూగుల్ ఏఐ హబ్ పేరుతో శ్రీకారం చుట్టనుంది. విశాఖలో 10 బిలియన్ అమెరికన్ డాలర్లతో గూగుల్ ఒక గిగావాట్ హైపర్ స్కేల్ డేటా సెంటర్ క్యాంపస్ ఏర్పాటుకు సంబంధించిన ఎంఓయూపై న్యూఢిల్లీలో సంతకాలు చేయనున్నారు. ఇది భారతదేశంలోని అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిగా రికార్డు సృష్టించబోతోంది. న్యూఢిల్లీలోని మాన్సింగ్ హోటల్లో మంగళవారం ఉదయం 10 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర సమాచార ప్రసార శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఏపీ ప్రభుత్వం ప్రతినిధులు, గూగుల్ ఉన్నత స్థాయి బృందం ఎంఓయూపై సంతకాలు చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ని ఏఐ ఆధారిత ఆవిష్కరణలు, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్లు దేశంలోని అగ్రగామిగా నిలపడమే ఒప్పంద ప్రధాన లక్ష్యం. రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అమెరికా పర్యటన సందర్భంగా గత ఏడాది అక్టోబర్ 31వ తేదీన శాన్ ఫ్రాన్సిస్కోలో గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్తో జరిపిన చర్చల్లో ఈ ప్రాజెక్టును ప్రతిపాదించారు. ఆ సమావేశంలో ఆంధ్రప్రదేశ్లో ప్రపంచ స్థాయి ప్రణాళికలతో ఏఐ ఎకోసిస్టమ్ ఏర్పాటు చేయడంపై చర్చించారు. ఆ తర్వాత గూగుల్ ప్రతినిధులతో పలు దఫాలుగా జరిగిన చర్చలు కార్యరూపం దాల్చాయి. గూగుల్ ఏఐ హబ్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గూగుల్ సంస్థ పూర్తి ఏఐ సాంకేతిక వేదికను ఆతిథ్యం ఇవ్వగల అవకాశం లభిస్తుంది. దీని ద్వారా భారతదేశంలో కృత్రిమ మేధస్సు ఆధారిత అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ కీలక నాయకత్వం వహించబోతోంది. ఈ ప్రాజెక్టు ద్వారా గూగుల్ సంస్థ రాబోయే 5 ఏళ్లలో సుమారు 10 బిలియన్ అమెరికన్ డాలర్లు పెట్టుబడి పెట్టనుంది. ఇది ఆసియాలోనే గూగుల్ చేపట్టే అతి పెద్ద ప్రాజెక్టుల్లో ఒకటిగా నిలుస్తుంది. ఈ పెట్టుబడి ద్వారా వేల సంఖ్యలో ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు లభిస్తాయి. రాష్ట్రంలోని యువత కోసం విస్తృత స్థాయి ఏఐ నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తారు. అలాగే ఈ ఏఐ హబ్ ద్వారా విశాఖపట్నానికి మరిన్ని గ్లోబల్ పెట్టుబడులను ఆకర్షించే అవకాశం ఉంది. తద్వారా టెక్నాలజీ, ఇన్నోవేషన్ రంగాల్లో విశాఖ ప్రధాన కేంద్రంగా మారుతుంది. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాల కల్పనతో పాటు వ్యాపార అనుకూల విధానాలను అమలు చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్ని జాతీయ స్థాయి ఏఐ ఎక్సలెన్స్ సెంటర్గా అభివృద్ధి చేయడమే ప్రజాప్రభుత్వ లక్ష్యం. గూగుల్ చేపట్టే ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ద్వారా విశాఖపట్నాన్ని ఏఐ సిటీగా మార్చబోతోంది. విశాఖలో ఏర్పాటు చేసే డేటా సెంటర్ ద్వారా గూగుల్ తన పూర్తి కృత్రిమ మేధ వ్యవస్థను అమలు చేసి భారతదేశంలో ఏఐ ఆధారిత ట్రాన్స్ఫర్మేషన్ను వేగవంతం చేయనుంది. ఈ కొత్త ఏఐ హబ్లో అత్యాధునిక ఏఐ మౌలిక సదుపాయాలు, డేటా సెంటర్ సామర్థ్యం, భారీ స్థాయి ఇంధన వనరులు, ఫైబర్ ఆప్టిక్ నెట్వర్క్లను ఒకే చోట సమన్వయపరిచి విశాఖపట్నాన్ని భారతదేశ ఏఐ ట్రాన్స్ఫర్మేషన్ కేంద్రంగా నిలబెడుతుంది. గూగుల్ గ్లోబల్ నెట్వర్క్తో సముద్ర గర్భ, భూభాగపు కేబుల్ కనెక్టివిటీ ద్వారా అనుసంధానించి క్లీన్ ఎనర్జీతో పనిచేసే విధంగా ఈ ప్రాజెక్టుకు డిజైన్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంచనా ప్రకారం ఈ ప్రాజెక్టు 2028 నుంచి 2032 కాలంలో సగటున సంవత్సరానికి 10,518 కోట్ల జిఎస్డిపి వాటాతో పాటు సుమారు 1,88,220 ఉద్యోగాలను సృష్టిస్తుంది. గూగుల్ క్లౌడ్ ఆధారిత ఉత్పత్తుల ద్వారా సంవత్సరానికి 9,553 కోట్ల అదనపు ఆదాయం సమకూరుతుంది. మొత్తం 5 ఏళ్లలో సుమారు 47,720 కోట్ల ఆర్థిక లక్ష్యాన్ని చేరుకోనుందని అంచనా వేస్తున్నారు. ఈ ప్రాజెక్టు ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్ర ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు ఆమోదం పొందింది. ప్రాజెక్టుని వేగవంతంగా ప్రారంభించడానికి వీలుగా సింగిల్ విండో క్లియరెన్స్, అత్యాధునిక మౌలిక సదుపాయాలు, రెన్యూవబుల్ ఎనర్జీ, ప్లగ్ అండ్ ప్లే మౌలిక వసతులను ఏపీ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు, ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ శాఖలు సమన్వయంతో అందించే విధంగా ఏర్పాటు చేశారు.